నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు, లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ రిజిస్ట్రార్. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, తుది ఫలితం రావడానికి మరింత సమయం. ప్రజావానికి 62 ఫిర్యాదులు, సత్వర పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆదేశం. మహిళా దినోత్సవంలోగా ఇచ్చిన హామీలను అమలు పరచాలి. పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కవిత. గత సంవత్సరం అక్టోబర్లో మొదలైన చిచ్చు, అధికారి తీరును తప్పుపట్టిన డాక్యుమెంట్ రైటర్స్, అనీసా వలకు చిక్కిన సబ్ రిజిస్ట్రార్. ఓపెన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వెళ్లగా సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు వివరించారు. పక్కా ప్లాన్ ప్రకారం కార్యాలయంలో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసే శ్రీరామరాజు ఏసీబీ వలలో పడ్డాడు. ఓపెన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయంకు వెళ్లగా రిజిస్ట్రేషన్ చేయడానికి 10,000 లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం బాధితునికి 10,000 రూపాయలు ఇచ్చి కార్యాలయంకు పంపగా 10,000 తీసుకుని జేబులో పెట్టుకుంటున్న కార్యాలయ సిబ్బంది వెంకట్రావుతో పాటు సబ్ రిజిస్ట్రార్ ను అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గఢ్ బృందం ఉదయం 11:50 సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోదాలు జరిపారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు స్వీపర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 27న జరిగిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం మొదలైంది. కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపు పటిష్ట బందోబస్తు మధ్య మొదలుపెట్టారు. అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్స్ లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరిగింది. 4 ఉమ్మడి జిల్లాల్లో నూతనంగా ఏర్పడ్డ 15 జిల్లాల పరిధిలోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు బ్యాలెట్ బాక్స్లను కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. పకడ్బందీ బందోబస్తు మధ్య సోమవారం లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రంకు బ్యాలెట్ బాక్స్ తెచ్చారు. అభ్యర్థి తరపున కౌంటింగ్ లో పాల్గొన్న ఏజెంట్ల సమక్షం బ్యాలెట్ బాక్స్ సీల్ ఓపెన్ చేసి అందులోని ఓట్లను ఒక ట్రేలో వేశారు. లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొదట ఓట్లను బెండిలుగా చేయడం మొదలుపెట్టారు. అన్ని బాక్స్లను ఓపెన్ చేసి 15 కౌంటర్లలో లెక్కింపు మొదలు పెట్టారు. బెండిల్స్ చేసి ఒక చోటు చేసిన అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. మొదటి ప్రాధాన్యత లెక్కింపులో ఫలితం తేలే అవకాశం లేకపోతే రెండో ప్రాధాన్యత లెక్కింపు జరుపుతారు. ఒక్కొక్కరి నిష్క్రమణ అనంతరం తుది ఫలితం విడుదల చేస్తారు. పోటీ చేసిన అభ్యర్థులు వారి తరపు ఏజెంట్ల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రంకు తరలించిన వాటిని ఓపెన్ చేయడం, బెండిల్ కట్టడం మొదలైంది. సోమవారం రాత్రి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం వచ్చే అవకాశం ఉందని అంచనాకు వస్తున్నారు. లేదా మంగళవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి చివరి ఫలితం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీని బీజేపీ తరపున పోటీ చేసిన మల్క కొమరయ్య విజయం సాధిస్తారని, పట్టభద్రుల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందని, 2 జాతీయ పార్టీల అభ్యర్థుల బదులు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ప్రసన్న కుమార్ విజయం సాధిస్తారని అంచనాకు వచ్చారు. సాయంత్రంలోగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అంతరాయంలు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు పరిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కౌంటింగ్ జరుగుతుంది. ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి యథావిధిగా కొనసాగుతాయి. సోమవారం జరిగిన ప్రజావాణికి 62 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజు వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణికి అప్లికేషన్ వేయడానికి వచ్చినాం. ఇట్లా ఎన్నోసార్లు వస్తున్నాము, 2014 నుంచి వస్తున్నాము. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా మన కలెక్టర్కు, కమిషనర్కు, పిఎస్కి ఇచ్చినాము, జిల్లా మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చినాము. ఎన్నిసార్లు ఇచ్చినా ఎవ్వరు దీన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. అన్ని అప్లికేషన్లు మా దగ్గర ఉన్నాయి. ఈరోజు కూడా కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ ప్రజావాణిలో ఇచ్చిన. మా జాగా ఏంటంటే 150 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది ఉన్నది ఇక్కడ ఫోటో. అప్పటిది మున్సిపల్ ఆఫీసర్, ఇంజనీర్ సంతకాలతో సహా ఉంది, రిజిస్ట్రేషన్ అయింది. మా జాగాలో వచ్చే 5 ఫీట్లు కబ్జా చేసిండు. ఇంటి ముంగట అరుగు మాత్రం కూలగొట్టిండ్రు. కానీ మాత్రం ఇంటి వెనకాల మాకు పార్కింగ్ లేకుండా ఇచ్చిండు. మాకు ఈస్ట్, సౌత్ ప్లస్ నార్త్ జాగా ఉంటుంది రోడ్డు. అయితే ఆ రోడ్ కింద మేము ఒక 15 ఫీట్ల రోడ్కి ఇచ్చేసినా కానీ మా జాగానే మాకు పార్కింగ్ లేకుండా చేసిండు. మా ఇంట్లోకి 5 ఫీట్ల వేస్ట్ ఫేస్ నుంచి 5 ఫీట్లు స్లాబ్ ఫుడ్ కోర్ జరిపేసిండు. 15 ఏళ్ళ నుంచి అప్లికేషన్ పెట్టినా కానీ ఎవరు స్పందించలేదు. మా అమ్మ అప్లికేషన్ పెట్టి మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు నేను పెట్టి నేను చనిపోతా. రేపటి దిన మా కొడుకు, మా భార్య కూడా పెట్టాలా. ఇంకో వీడియో ఉంది, మన పిఎస్ వాళ్ళు కూడా వస్తే కూడా పోలీసు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన గల్లీలో ఉన్న ఇట్లా వీళ్ళని తీసుకొచ్చిండు, పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా అడ్జేసిండు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా ఏమంటే కలెక్టర్ ఆఫీస్కి పోతా అంటాడు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కోర్ట్ ఆఫీస్కి పోయి నేను స్టే తెచ్చుకున్నా అంటాడు, అన్నీ అంటాడు. పక్క వాళ్ళ జాగ ఎంత ఉన్నది, మాది జాగ ఎంత ఉన్నది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ మార్పించిండు. మరి మా జాగా ఉండ మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళా దినోత్సవంలోగా హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఢిల్లీ జనపథ్లో పోస్ట్ కార్డులు పంచుతామని వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10,000 పోస్టుల కార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపుతున్నట్లు ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. 10,000 పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ చేస్తున్నట్టు కవిత వెల్లడించారు. మొదటి విడతగా 10,000 పోస్ట్ కార్డులను సేకరించి పంపిస్తున్నామని అన్నారు. హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10,000 మహిళలం 10,000 గ్రామాల్లోకి వెళ్తామన్నారు. లక్షలాది పోస్ట్ కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామన్నారు. మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదన్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు, నా ముంగట పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఇవి 10,000 పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఈ 10,000 పోస్ట్ కార్డులు కూడా మేము చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పోస్ట్ కార్డు మీద ఆధార్ కార్డ్ నంబరు, సెల్ ఫోన్ నంబరు, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు అన్నీ కూడా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కోసమని కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. జాగృతి ఆధ్వర్యంలో కేవలం మా జాగృతి ఆడబిడ్డలో కార్యకర్తలై మాత్రమే 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ సేకరించి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. ఎందుకోసం చూపిస్తున్నామంటే మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకు పోతాం. వేలాదిగా, లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు ఇప్పుడు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. మీరు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు. కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో, మా యొక్క రక్షణ విషయంలో, మా యొక్క విద్య విషయంలో, మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు, దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెడతలేరు. కాబట్టి మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డలు ఓట్లేసినరో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్, విత్ ఫోన్ నంబర్, విత్ గ్రామం మొత్తం ఈ 10,000 మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు తిరుగుతాం.
లక్షలాదిగా సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆడబిడ్డల పట్ల మీరు అలక్ష్యం వహించకండి. మీరు అన్ని స్కీమ్లు రివ్యూలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆడబిడ్డల కోసం మాట్లాడటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మీరు ఆలోచన చేయాలి. ఇదే తెలంగాణ నుంచి ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆడబిడ్డలమే దేశంలో ఎవరు మాట్లాడకముందు, మీ సోనియా గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడకముందు ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి తెలంగాణ జాగృతి ఆడబిడ్డలమే ఆనాడు మహిళా బిల్లు కావాలని చెప్పి ఢిల్లీలో కూర్చొని మేము ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది. మీ పాత్ర ఎక్కడా లేదు మహిళా బిల్లు రావడంలో. కనీసం ఇప్పుడు మహిళా బిల్లు తీసుకొచ్చినాం మేమందరం కష్టపడి. కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు. సెన్సెస్ పెట్టగానే సెక్షన్ 5 మహిళా బిల్లులు ఏముంటుందంటే, ఎప్పుడైతే సెన్సెస్ పెడతారో అప్పుడు ఇమీడియట్గా రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుందని ఉంటుంది. కానీ దాన్ని కూడా మీరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా, కనీసం ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, మీ ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నారు, ఒక్కనాడు కూడా మీరు కనీసం అడిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తక్షణమే మహిళలకు 2500 ప్రకటించండి, లేకపోతే సోనియమ్మ గారికి మేము లక్షల సంఖ్యలో ఈ పోస్ట్ కార్డులు పంపడం. నిజామాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత సంవత్సరం అక్టోబర్ మాసం నుండి కోల్డ్ వార్ మొదలైంది. అప్పుడు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహించిన శ్రీరామరాజు డాక్యుమెంట్ రైటర్లకు మధ్య గ్యాప్ పెరిగింది. దీన్ని నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు సుమారు 20 రోజులకు పైగా నిరసన ధర్నా చేపట్టారు. డబ్బులిచ్చి వారి పని చేసి పెడుతున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ అర్బన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామరాజు మొదటి నుండి వివాదరహితుడిగా ముద్ర వేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజులను కార్యాలయానికి పంపగా ఏదో ఒక వంక చూపి ఫైల్స్ ను రిజెక్ట్ చేస్తున్నారని గత సంవత్సరం అక్టోబర్ నెలలో డాక్యుమెంట్ రైటర్స్ సబ్ రిజిస్ట్రార్ కు వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. దుకాణాలను మూసి ఉంచి నిరసన ధర్నా చేపట్టిన సదరు అధికారి తగ్గలేదు. మధ్యవర్తి లేకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి ప్రభుత్వానికి చెల్లించే పైకాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చిలుక పలుకులు పలికారు. అసలు దస్తావేజులకు ఎలాంటి చట్టబద్ధత లేదని కుండబద్దలు కొట్టారు. నిజంగా డాక్యుమెంట్ రైటర్స్ కు చట్టబద్ధత లేకపోయినా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దుకాణాలను తెరిచి వారి పని కానిచ్చారు. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్న సొంతంగా మారింది సబ్ రిజిస్ట్రార్ ఎంట్రీతో. కార్యాలయానికి నేరుగా వచ్చిన వారి వద్ద డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, వాటిని డాక్యుమెంట్ రైటర్స్ తీసుకువెళ్తే వంక చెప్పి రిజెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కావాలని తమపై కక్షగట్టారని డాక్యుమెంట్ రైటర్లు ఆరోపించారు. ఈ వివాదం ముదరడంతో నగరంలో ఉన్న మరో కార్యాలయం, రూరల్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు మద్దతు తెలిపి నిరసన ధర్నా కంటిన్యూ చేశారు. అయినా తగ్గేదేలే అనే రీతిలో సబ్ రిజిస్ట్రార్ వ్యవహరించారు. చివరికి వివాదంలో డాక్యుమెంట్ రైటర్లు ఒక్క అడుగు వెనక్కి వేసి ఆయన బాటలో నడిచారు. దుకాణాలు మూసి ఉంచడం వల్ల వచ్చే ఆముదాని పోయి అప్పుల పాలవుతామని కాస్త తగ్గినట్టు నడుచుకున్నారు. ఎంతో మంది రిజిస్ట్రార్లు వచ్చారు, పోయారు. నీ సమయం వచ్చినప్పుడు చెప్తామనుకుని డాక్యుమెంట్ రైటర్స్ ఏకమయ్యారు. ముందస్తు పథకం పన్నారో లేక వ్యూహాత్మకంగా జరిగిందో తెలియదు. కానీ సోమవారం జరిగిన ఏసీబీ దాడిలో సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు మాత్రం అధికారులకు చిక్కాడు. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో అన్న ఆందోళన ప్రస్తుతం డాక్యుమెంట్ రైటర్లకు తలనొప్పిగా మారింది. కావాలనే అధికారిని బలి చేశారన్న ప్రచారం జోరందుకుంది. అవినీతి అధికారి మాత్రం గతంలో మాత్రం మాట్లాడిన మాటలన్నీ చిలుక పలుకులే. ఇంతలో ఏ మాయ రోగమో లేక డాక్యుమెంట్ రైటర్ల పన్నగానికి బలి అయ్యాడో తెలియదు. కానీ అనీషా వలలో పడ్డాడు.
ఈఈగా ఎం శ్రీమన్నారాయణ నియమితులయ్యారు. ఆర్ఎన్బి డిఈఈగా నిజామాబాద్ ఎస్సీ కార్యాలయంలో పనిచేసిన ఆయనకు ఈఈగా పదోన్నతి లభించింది. సోమవారం తెలంగాణ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షులు సుమన్ ఆధ్వర్యంలో ఈఈగా పదోన్నతి పొందిన శ్రీమన్నారాయణను సన్మానించారు. టీఎన్జీఓల సంఘం నాయకులు శేఖర్, చిట్టినారాయణ, శ్రీనివాస్, జాకీర్, జాఫర్, ప్రకాష్, అన్వర్ పాల్గొన్నారు. ప్రస్తుత రాకెట్ రంగంలో సైన్స్ పాత్ర ఎంతో కీలకమైనది. సైన్స్ బోధించే అధ్యాపకులను సన్మానించారు. విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. జగన్పల్లి మండలం బాలానగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో పిల్లలు తయారు చేసిన వివిధ సైన్స్ చార్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయురాలు సునీతను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుషా మాంజసా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, విఠలరావు, సుజాత, రేవతి, నర్సయ్య పాల్గొన్నారు. ఇదే ప్రిపేర్ అయింది మేడం. చెప్పడం కింది వరకు ఉండే కొంచెం పాటలు జాతికి ఎడమ వైపు ఉన్నది ఊపిరితిత్తుల మధ్యాహ్నం కొంచెం ఎడమ వైపున. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ వర్తమాన నటుడు శీలం విరాజ్ రెడ్డి నటించిన సినిమా గాడ్ భారీ హంగులతో రూపొందించారు. తాను నటించిన సినిమాను వీక్షించి అభినందించడం ఆనందంగా ఉందని నటుడు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ వర్తమాన సినీ నటుడు విరాజ్ రెడ్డి శీలం నటించిన గాడ్ సినిమాను నగరంలోని వేణు మాల్ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంచెర గ్రామంలో పుట్టి పెరిగారని, మొట్టమొదటిసారిగా గాడ్ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందన్నారు. గాడ్ సినిమా ఈ నెల ఫిబ్రవరి 28న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యిందని చెప్పారు. భారీ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా అన్ని హంగులతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా ఈ సినిమాను నిర్మించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని సినీ ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదిస్తూ సినిమా సందడిలో పాల్గొని తనకు శుభాకాంక్షలు తెలపడం సంతోషకరంగా ఉందని చెప్పారు. హలో అండి అందరికీ, నా పేరు విరాజ్ రెడ్డి చిలం. మీకు అందరికీ తెలుసు, నేను నిజామాబాద్ జిల్లా అని. మన సినిమా గాడ్ రిలీజ్ అయింది మొన్న 28th రోజు, ఫిబ్రవరి 28. హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నిజామాబాద్లో కూడా లాస్ట్ 3 days ఆల్మోస్ట్ హాఫ్ ఫుల్ నుంచి ఇవాళైతే హౌస్ఫుల్ ఉంది. ఇవాళ నేను అందరితో చూడడానికి వచ్చిన ఫస్ట్ టైం, నా ఫస్ట్ మూవీ ఇంత సపోర్ట్ దొరుకుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. 3 days తర్వాత మౌత్ టాక్ తోటి కొంచెం థియేటర్స్ పెరుగుతున్నాయి అండ్ పబ్లిక్ కూడా పెరుగుతున్నారు. హ్యాపీగా ఉంది నాకు చాలా. రివ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే వచ్చి చూడండి. ఇంకా నెక్స్ట్ 1 week వరకు ఉంటుంది ఇంకా థియేటర్స్లో. అగైన్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. చూడని వాళ్ళంటే తప్పకుండా చూడండి. మీకు ఈ సినిమాలో హారర్ మూవీ, ఇది కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉన్నాయి, భయపెట్టిస్తాం, అన్నీ మిక్స్ అయి ఉన్నది. అందరు చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే కొత్త సినిమాలా లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసినట్టున్నది. సో మీరు కూడా వచ్చి చూస్తే మాకు మీ సపోర్ట్ కావాలి. నేను మీ లోకల్ పిల్ల కానీ, నా పేరు విరాజ్. సో మీరు అందరూ వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గోవెన, కుర్సిగూడ, లింగాగూడ,
నాయకపుగూడ గ్రామాలను ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తల రంజన్ సందర్శించారు. ఈ గ్రామాల్లో ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని ఏఎస్పీ చిత్తల రంజన్ హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా పరిధిలోని తండాలు గూడెలలో పోలీసులు సందర్శించారు. గ్రామంలోని ఓ అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని పరామర్శించి త్వరలో వైద్య సేవలు సహాయం అందిస్తామన్నారు. గ్రామాలలోని యువకులకు వాలీబాల్ కిట్లు, టీ-షర్ట్లు అదనపు ఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చిత్తల రంజన్ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమమే పోలీసుల ప్రధాన లక్ష్యమని అన్నారు. మారుమూల గ్రామాలైనటువంటి ఈ గ్రామాల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అక్కడైతే పిల్లలు కూడా మంచిగా చూసుకుంటారు. మీరేం చేస్తారంటే ఒకసారి పండుగలకు తీసుకొచ్చి మళ్ళీ వాపస్ పంపించారు, మళ్ళీ మీ దగ్గరే ఉంచేసుకుంటారు. నీకు చదువుకోవాలని ఉందా? ఉందా? మరి ఉంది కదా, మరి పంపించచ్చు కదా. నీకు సక్కుబాయ్, ఏం పేరు? సాకుర్బాయ్ చదువుకోవాలని ఉందా నీకు? కనీస వేతనం జియోను సవరించి 26,000 వేతనం అందించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమ అన్నారు. 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ డ్రాఫ్ట్ కనీస వేతనాల జియోలను సవరించాలన్నారు. మార్చి 1 నుండి 7 వరకు జరిపే క్యాంపెయిన్ జయప్రదం చేయాలన్నారు. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లలో కనీస వేతనాల డ్రాఫ్ట్ జియోలను విడుదల చేసిందన్నారు. వేతనాల నిర్ణయం అశాస్త్రీయంగా ఉందన్నారు. పాత వీడిఏను ప్రస్తుతం పొందుతున్న వేతనంలో కలిపారు తప్ప కొత్త డ్రాఫ్ట్ జియోలలో నయా పైసా పెంచలేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జియోలను సవరించాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు 2025 మార్చి 1 నుండి 7 వరకు చేపట్టిన క్యాంపెయిన్ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్ని పారిశ్రామిక ప్రాంతాలు, పని ప్రదేశాలలో సభలు, సమావేశాలు జరపాలని కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. మార్చి 6న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వాలని, మార్చి 7న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చిందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కట్టారి రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. 20 లక్షల మంది పనిచేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కనీస వేతనాలు అమలు చేసే విషయంలో కానీ, కనీస వేతనాల జీవోలని సవరించి విడుదల చేసే విషయంలో గత ప్రభుత్వాలు కూడా జాప్యం చేశాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పైన అయినప్పటికీ కూడా షెడ్యూల్ పరిశ్రమలో జీవోలని సవరించకుండా జాప్యం చేస్తుంది. తక్షణమే సవరించాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ షెడ్యూల్ పరిశ్రమలో కనీస వేతనాలు అమలు కానటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఒక పక్క కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము 4 లెవెల్ మినిమం వేజ్ 178 రూపాయలు ఉంటే చాలు అని చెప్పేసి, అంటే ఎక్కువ అంటే కనీసం ఒక 5,000 రూపాయలతో బతకొచ్చు అని చెప్పి చెప్తుంది. ఇది ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనేక మంది షెడ్యూల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులుగా, లేకపోతే ఉదాహరణకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 7 లక్షల మంది బీడీ కార్మికులు, ఎక్కడ చూసినా కూడా కుప్పలుగా ఈరోజు దాదాపు 1,20,00,000 మంది ఉన్నారు. వీరందరికీ వర్తించేటటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో తక్షణమే రిలీజ్ చేయాలి. కనీస వేతనాలు పెంచి జీవోలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సిఐటియు రాష్ట్ర కమిటీ పాఠశాలను వదిలి వెళ్తున్న విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు వీడ్కోలు పలికారు. ఆటపాటలతో అలరించారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని సూచించారు. పాఠశాలను వదిలి వెళ్తున్న వారు జూనియర్స్ తో కలిసి సరదాగా గడిపారు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ కుమారి ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేడుకల సమావేశంలో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు తమ మనసులోని భావాలను వ్యక్తపరిచారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 10వ తరగతి విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని జిఎం గోపాల్ రెడ్డి, డిజిఎం రమణారెడ్డి, ఏజిఎం శివాజీలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ నరేష్, అజిమా, కల్పన, ఏఓ నవీన్, డీన్ సందీప్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆర్మూర్ బ్రాంచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. ఈ ఫేర్వెల్ పార్టీని ఇచ్చేసిన 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులకు
మరియు ఆర్మూర్ బ్రాంచ్ ఉపాధ్యాయ బృందానికి, ఈ ఆర్మూర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మరియు ఏఓ హోల్ టీం అందరికీ కూడా ఈ కార్యక్రమం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని పై చదువుల కోసం పైకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ ఎవరైతే వెళ్ళడం జరుగుతుందో 10th క్లాస్ పాస్ పై ఆ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళ లైఫ్ మంచి లైఫ్ పొందాలని ఆశిస్తూ వారు 9th నుంచి 10th వస్తున్న విద్యార్థులు కూడా కంగ్రాచులేషన్. మీరు 10th వస్తున్నారు కాబట్టి సీరియస్నెస్ పెంచుకొని సీరియస్గా స్టడీ చేసి 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. స్పెషల్గా ఇప్పుడు 10th క్లాస్ అవుతున్న విద్యార్థులకు చెప్పే ఉద్దేశం ఏంటంటే చాలా క్రుషల్ టైం అనేది. ఈ టైంలో మీరు సీరియస్గా స్టడీ చేసి మీ పేరెంట్స్కు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. ఎందుకోసం అంటే మనం నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడతాం. మన రిజల్ట్ అనేది ఈ 10th క్లాస్లోనే వస్తుంది, బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. బీ సీరియస్. 19 రోజులు అంటే 90 days మాత్రమే మీ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఈ 19 రోజులు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సీరియస్గా స్టడీ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. మీ పేరెంట్స్కు మరియు మీ పాఠశాలకు మీ టీచర్స్ అందరికీ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇంకొకసారి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రెస్ మిత్రులకు 29-30వ తేదీలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU ద్వితీయ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. బీడీ కార్మికుల సమస్యలపై మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు చెప్పారు. హిందూ సంఘాల ఐక్యవేదిక వర్ణి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ వర్ణి కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనకాలే ఉన్న చర్చ్ వద్ద 50 అడుగుల ఎత్తులో ఒక కట్టడాన్ని దేవ సహాయం అనే పోస్టర్ నిర్మిస్తున్నారన్నారు. దీని విషయంలో ఇంతకు ముందే హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు తిరిగి ఆ నిర్మాణాన్ని చేపట్టారన్నారు. ఆ చుట్టూ గ్రామంలో ఎలాంటి క్రైస్తవులు లేనప్పటికీ కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. అక్కడ ఉన్న చర్చ్ కి ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్, అలాట్మెంట్ లేనప్పటికీ చర్చ్ నిర్మించి ఇప్పుడు మళ్లీ ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న సెక్రటరీ, MRO ఎవరు కూడా స్పందించడం లేదని, హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణం చేపడుతున్న ఆ పాస్టర్ దేవ సహాయంపై చర్యలు తీసుకోవాలని, ఆ కట్టడాన్ని తొలగించాలని కలెక్టర్ కు విన్నవించారు. అలా జరగని పక్షంలో తీవ్రమైన ఉద్యమం వర్ణి కేంద్రంగా జరుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పిట్ల స్వామి, పార్వతి, మురళి, బోధ్ కిషన్, భాస్కర్, సుబ్రహ్మణ్యం స్వామి, ప్రతాప్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 2025 ఏప్రిల్ 29-30 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు రాష్ట్ర మహాసభలు నిర్వహించాలన్నది తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఏప్రిల్ 29-30 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించాలన్నది నిర్ణయం చేయడం జరిగినది. ఇటు రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు, బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులందరినీ ప్రతినిధులుగా 2 రోజుల పాటు ఈ మహాసభని నిర్వహించాలనేది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 29వ తారీఖు నాడు వేలాది మంది బీడీ కార్మికులతోటి భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించాలనేది ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర వ్యాప్తంగా మొదటి మహాసభ నుండి ఈ 2వ మహాసభ వరకు 2022 నుండి 2025 వరకు దాదాపు 2.5-3 సంవత్సరాల పాటు చేసినటువంటి పోరాటాలని, ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలని, పోరాటాలని నిర్వహించుకోవడం కోసము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద భవిష్యత్ ఉద్యమ పోరాటాలని
నిర్ణయించుకోవడం కోసమే ఇవాళ ఈ రాష్ట్ర మహాసభలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, అదేవిధంగా ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలకు కార్మికులు, కార్మిక శ్రేయస్సులు, మరి అనేక మంది కార్మిక అభిమానులందరూ కూడా, శివభిలాషులందరూ కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర మహాసభలకు సహాయ సహకారాలు అందించి రాష్ట్ర మహాసభలు జయప్రదం కోసము ప్రతి ఒక్కరు కూడా సహకరించి కృషి చేయాలన్నది మరి తెలంగాణ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. సీఎం పిటిషన్ పై కావాలని కమిషనర్ తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ బీజేపీకి టార్గెట్ అయ్యారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి మరియు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ అక్రమాలపై సీఎంఓకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సీఎంఓ నుండి అడిషనల్ కలెక్టర్ అంకిత్ విచారణ చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ విచారణ చేయమని చెప్పితే 144 అక్రమ ఇంటి నెంబర్లు రద్దు చేశామని నివేదికలో పొందుపరిచారు. కానీ ఇప్పటి వరకు ఆ ఇంటి నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మరియు కొన్ని వ్యాపార సముదాయాలు, కాంప్లెక్స్లు ఇప్పటికే అవి కిరాయికిచ్చి అక్రమ కబ్జాదారులు దర్జాగా ఉన్నారని, ఎలాంటి నోటీసులు కానీ వాటిపై ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదని ఆరోపించారు. మున్సిపల్ ఆటో ట్రాలీలపై అక్రమాలు, కాలం చెల్లిన ఆటో ట్రాలీలను రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ లేకుండా యథేచ్ఛగా వాటిని వినియోగించుకుంటున్నారు. అదే సామాన్యుడి వాహనాలు రిజిస్ట్రేషన్ చేయకుండా, ఇన్సూరెన్స్ లేకుండా వాటిపై ఆర్టీఓ అధికారులు చలాన్లు విధిస్తారు. మరి వీటిపై ఎందుకు విధించట్లేదని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తే కోవిడ్-19 కారణంగా చేయలేదు అని చెబుతున్నారు. పెరికిట్ కోట్ ఆర్మూర్ ప్రాంతంలోని ఇరిగేషన్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు అని ఎన్నోసార్లు భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసే ఉద్యమం చేస్తే ఇప్పుడు ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ని సీజ్ చేశామని తప్పుడు నివేదిక పంపించారు. అలాగే పెరికిట్ శివాలయం వెనకాల ఉన్నటువంటి 36 ఎకరాల అక్రమ వెంచర్లో మాటు కాలువలు కబ్జా చేసి అక్రమ లేఅవుట్ చేశారని ఫిర్యాదు చేస్తే, మరియు మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్ లైన్ వేయాల్సి ఉంటే దానిపై ఫిర్యాదు చేసిన ఆ అంశంపై ఎలాంటి విచారణ చేయకుండా దాటవేసే పని చేశారు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, మాజీ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, మాజీ కౌన్సిలర్ ఆకుల శ్రీను, మాజీ సర్వసమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు, పాన్సీను, ఆర్య రాజేశ్వర్, గూగుల్ తిరుపతి నాయక్, కందేశ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎంత ఘోరం అంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ 144 నంబర్లు నేను రద్దు చేసిన అంటాడు. ఆ 144 నంబర్లు ఇచ్చిన వ్యక్తుల మీద మాత్రం చర్యలు లేవు. ఇప్పటికి కూడా ఆటో రిక్షాలట, ఏదైతే ఆటో ట్రాలీలు ఏదైతే ఏమంటారు కాలం చెల్లినవి ఉన్నారు, దానికి రిజిస్ట్రేషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, అవి బయట వ్యక్తులు తిరుగుతానేమో ఫైన్లు వేస్తారు. ఇలా 12 ఆటో రిక్షాలు కాలం చెల్లినవి చేస్తానట. కోవిడ్-19 కారణంగానట, దీంట్లో మెన్షన్ చేసిండు 19 కారణంగానట రిజిస్ట్రేషన్ చేయలేదట. ఎప్పుడంటే కోవిడ్-19 ఎప్పుడు ఈ 2025 నడుస్తున్నది. ఎందుకు ప్రైవేట్ వ్యక్తి వలన ఇవాళ రిజిస్ట్రేషన్ చేయకుండా కోవిడ్ కారణంగా వాళ్ళ మీద ఫైన్ లేకుండా వదులుతున్నారా? ఇది కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్టు. మీ అందరికీ తెలుసు. మన ప్రెస్ సాక్షిగా మనము పెరికిట్ కొటార్మూర్ బైపాస్ దగ్గర ఒక బిల్డింగ్ను ఇరిగేషన్ స్థలంలో కడితే దాని మీద మనము కాంప్లైంట్ ఇచ్చినాము, పోయినాము, ధర్నా చేసినాము. దాన్ని అట సీజ్ చేసినామని ఇస్తున్నాడు. అది ఆల్రెడీ కాంప్లెక్స్ నిర్మాణం జరిగి కిరాయికి ఇచ్చి షాపులు నడుపుతునే దాంట్లో సీజ్ చేసినామని చెప్తాడు. దీంట్లో సీజ్ చేసినామని చెప్తున్నాడు. ఇటువంటి దొంగ రిపోర్ట్ ఇచ్చిండు. ఏదైతే శివాలయం వెనుక, పెరికిట్ శివాలయం వెనుక 36 ఎకరాల మాటు కాలువని మురికి కాలువగా చూపించి మిషన్ భగీరథ పైపు లైన్ తవ్వాలా, మిషన్ భగీరథ ట్యాంకు తవ్వాలా, ట్యాంక్ పెట్టాలా, కానీ ఎక్కడ కూడా అది వేయకుండా రిలైవోట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు చేస్తే రిపోర్ట్లా ఆ 36 ఎకరాలది లేనే లేదండి. రిపోర్ట్ అయ్యాలి 36 ఎకరాలది సీఎంఓ. అంటే ఈ కమిషనర్ ఎవరి దీంతో పనిచేస్తున్నాడు? మరి కాంగ్రెస్ నాయకులతో అనుకూలంగా పనిచేస్తున్నాడా? గతంలో ఏదైతే ప్రభుత్వం ఉండేనో, గత పాలకవర్గం ఏముండేనో అక్రమాల మీద కంటిన్యూ భారతీయ జనతా పార్టీ ఇవాళ మనం చేస్తూ ఉంటే, ఇప్పుడున్న నాయకుడు వినయ్ రెడ్డి మీరు కూడా పెరికిట్ బైపాస్ దగ్గర, కొటార్మూర్ బైపాస్ దగ్గర ధర్నా చేసిండ్రు. ఆ బిల్డింగ్ దగ్గర వచ్చి మీరు మర్చిపోతున్నారేమో. మీ కమిషనర్ గారు ఏమంటున్నారు తెలుసా? ఆ బిల్డింగ్ సీల్ చేసినామని చెప్తున్నాడు. మరి ఒకసారి దీని మీద వినయ్ రెడ్డి, మీరు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, దీని మీద ఇప్పటికన్నా మీరన్నా ఈ ఒక్క విషయం మీద మీకు బాధ్యత ఉన్నది. మీరు దీన్ని తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. ఏదైతే ఇక్కడ అంకిత్ గారు అనే స్పెషల్ అధికారిని పెట్టిర్రు, ఇవాళ మేము స్పెషల్ అధికారి అంకిత్ గారికి
ఏదైతే ఈ రిపోర్ట్ మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఈ అంకిత్ గారే దీనికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి, ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి, కానీ ఆయన మాత్రము ఏదైతే జనవరి 26 నాడు ఈ పాలకవర్గము ముగిసిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆర్మూర్ మున్సిపాలిటీ దిక్కు ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఏదైతే మా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కానీ, ఈ అంకిత్ గారు కానీ వీళ్ళు ఐఏఎస్లు అనుకుంటారు. మరి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసా లేకుంటే ఇది ఇండియన్ అడ్జస్టివ్ సర్వీసా అనేది అర్థమైతే లేదు. ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనుకొని అందరూ కూడా పేద ప్రజలు పన్నులు చెల్లించిన దాంట్లోకి వెళ్ళి మీకు బంగ్లాలు సవలతిస్తున్నారు తప్పితే మీరు ఇండియన్ అడ్జస్టివ్ సర్వీస్ అయితే మాత్రం మీరు ఉద్యోగాలకు రాజీనామా చేసి పొలిటికల్ పార్టీలు అయ్యేరుర్రి. కానీ ఇటువంటి విధానాలు చేస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు. ఏటికంటే అన్నీ చూస్తున్నారు. మీరు ఇలా ఈ పార్టీకి అనుకూలం ఈ పోస్టింగ్లకు అనుగుణంగా మీరు ఇక్కడ చేస్తే మాత్రం ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతున్నది. ఇక్కడ ఇప్పటికన్నా ఈ మున్సిపల్ కమిషనర్ తక్షణ మెడికల్ తప్పించి విచారణ చేయాలా, విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలా. ఆర్మూర్లో కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ప్రభుత్వ నంబర్స్ భాగవతం వెలుగులోకి ప్రతిసారి ప్రెస్ ద్వారా కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి అధికారి మీద ఎవ్వరు కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కింద దొంగనే మీద దొంగనే అనే పద్ధతిలో మున్సిపల్ వ్యవహారం నడుస్తుంది. నేరుగా సీఎం ఆఫీస్ నుంచే డైరెక్ట్ ఎంక్వైరీకి ఒక లెటర్ రిప్రజెంటేషన్ కూడా పంపిస్తే ఈ హౌస్ నంబర్స్ని మేము క్యాన్సిల్ చేసాం, ఇక్కడిక్కడ ఎలాంటి కట్టడాలు లేవని చెప్పారు. సాక్షాత్ ఇప్పుడు ఆయన క్యాన్సిల్ చేసిన నంబర్లలో గృహాలు నిర్మించారు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించారు. వీటి మీద చర్యలేవని అడుగుదామని చెప్పేసి గత కొన్ని రోజులుగా రోజు వస్తున్నాం. ఒక్కరోజు కూడా మున్సిపల్ కమిషనర్ లేడు. ఇక్కడ ప్రత్యేక అధికారి కూడా అసలు దానికి తాళమే వేసిర్రు. ఇప్పుడు తాళం వేస్తే కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ డోర్కి స్టిక్కర్లు పెట్టినాం. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగంగా ఎలక్షన్ కోడ్ ఉంది. సరే మా ఎమ్మెల్యే గారిని వెళ్ళారు ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు 30-40 కొబ్బరికాయలు అయితే చీప్ ఉన్నాయని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏ హక్కుతో కొడుతున్నారయ్యా? మీకు ఎవరైనా అధికారులు మీరు చెంచాలుగా మారాలనుకుంటే నేరుగా వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు పని చేసుకోండి. కానీ ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తా అంటే మాత్రం మొత్తం ఎమ్మెల్యే గారు ఉండగా మీరు ఎట్లా కొబ్బరికాయలు కొట్టిస్తారండి? అధికారులు మీ ఇష్టానికి వచ్చినట్టు మీ ఇష్ట రీతిలో చేస్తే ఓకే. గతంలో 24 కోట్ల నిధులు మరలిపోయినాయి మున్సిపల్ నుంచి. దానికి జవాబుదారీ ప్రయత్నించి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టిన పెద్ద మనుషులందరూ పోయి ఆ 24 కోట్లు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకురండి, అప్పుడు ఒప్పుకుంటాం. ఎట్లా పోతే రిటర్న్ మరి మీ ఇష్టానురీతిలో ఇట్లా విచ్చలవిడితనం చేసి ఒక గౌరవప్రదమైన ప్రజాస్వామ్యమైన వ్యవస్థని కుళ్ళు చేస్తా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అస్సలకే సహించదు. ఇక్కడ మీరు అవమానాలు చేస్తా అనుకుంటారు, ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. రానున్న రోజులలో మున్సిపాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని డిప్యూటీ ఇంజనీర్ ప్రభు సూచించారు. దర్పల్లి మండల పరిధిలోని సీతాయిపేట్ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం 113 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అంతేగాక పైలట్ ప్రాజెక్టుగా మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభు ఇతర అధికారులతో కలిసి మోడల్ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. అనంతరం సీతాయిపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఈ ప్రభు మాట్లాడుతూ గతంలో ఆన్లైన్ లో యాప్ ద్వారా సర్వే చేసి అర్హులైన వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని అన్నారు. గతంలో గుర్తించిన స్థలాల్లో తాము ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇల్లు నిర్మించుకొని ప్రతి ఒక్క లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు మంజూరు అవుతాయని తెలిపారు. లబ్ధిదారులు గ్రామ పంచాయతీ సెక్రటరీకి సహకరించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ రాజేష్, అసిస్టెంట్ ఇంజనీర్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఇందిరమ్మ యాప్లో ఆ స్థలం జరగడం జరుగుతుంది. మార్కింగ్ అయిపోయిన తర్వాత జాగాలో ఫోటో తీస్తే అదేవిధంగా అయినాక ఒకసారి రూఫ్ లెవెల్ వచ్చిన స్థాయిలో కంప్లీట్ అయినా చెల్లించడం జరుగుతుంది. ఎక్కడైతే ప్లేస్ ఓపెన్ చెప్పడం జరిగిందో సర్వే టైంలో వాళ్ళకే బిల్లులు వస్తాయని ఈరోజు మన సీతాపేట
కోటగిరి పొతంగల్ మండలాల ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా 2 మండలాలకు చెందిన కార్యవర్గం ఎంపిక చేసి సన్మానించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్కి పోల్చిరామ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటస్వామి మాదిగ, మాజీ జిల్లా అధ్యక్షులు నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య పాల్గొన్నారు. కోటగిరి పొతంగల్ నూతన ఎంఆర్పీఎస్ మండలం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోటగిరి మండల అధ్యక్షులుగా హస్కుల శ్రీకాంత్, పొతంగల్ అధ్యక్షులుగా ఎర్రల యాదవరావుకు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కన్నం శ్రీనివాస్, మేత్రి జలయ్య, కరుల సాయిలు, జెండా అబ్బయ్యకు ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శులుగా కొత్తపల్లి రేణి సాయిలకు, కొడిచెల సంగయ్యకు ఎన్నుకున్నారు. పొతంగల్ ఎంఎస్పీ కన్వీనర్ గా నక్కేవ డ్రైవర్ సాయిలకు, కోటగిరి గ్రామ యూత్ అధ్యక్షులుగా జెండా దినేష్ కు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న కోటగిరి పొతంగల్ మండల కమిటీని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు వెంకటస్వామి మాదిగా మాట్లాడుతూ నూతనంగా కోటగిరి పొతంగల్ మండల ఎంఆర్పీఎస్ కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీకి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మండల కమిటీ ప్రతి పల్లెల్లో, గ్రామాలలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేయడంతో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని, ఇటీవల సెమీం అఖ్తర్ న్యాయమూర్తి వేసిన కమిషన్లో కొన్ని లోటుపాట్లు ఉండడం వల్ల మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ఆ లోటుపాట్లను రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసి పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్, నితిన్, రవీందర్, రాజేష్, సంజీవ్, బాలయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశానికి సభాధ్యక్షులుగా పోచిరామ్ మాది గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ మండల కమిటీలను, కోటగిరి పోతంగల్ 2 మండల కమిటీలను నూతనంగా నిర్మాణం చేసుకొని కమిటీని ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పాటైనటువంటి మాదిగ దండల ఉద్యమం 30 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద భారతదేశ చరిత్రలో మరి ఇప్పటికీ కొనసాగుతూ తమ ఏకైక లక్ష్యమైనటువంటి వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకున్న దాన్ని మేము స్వాగతించి గౌరవ మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి మీరు ప్రకటించినటువంటి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఉండాలని గతంలో కమిషన్లు చెప్పినాయి, దాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి 4 గ్రూపులు కాకుండా ఏబిసి అనే 3 గ్రూపులు చేసి కొంత మాదిగా మాల ఉపకులాలకు సంబంధించినటువంటి దానిలో లొసుగులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాళ్లకు మాలలతోటి ఉండడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందేమో అని మాకు డి గ్రూపు కూడా ఏర్పాటు చేసి మాకు సపరేటు మరి మాకు రావాల్సినటువంటి వాటా కేటాయించాలని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు కోరడం జరిగింది. ఏదేమైనా వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని సవరించి షమీం అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని సవరించి దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని కూడా మేము లేకుండా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాలయాపన ముగిసినటువంటి కమిషన్ గారి గడువు ముగిసినప్పటికీ కూడా దాన్ని ఈ నెల 10 వరకు మళ్ళీ పునర్ప్రారంభించి పొడిగించడం జరిగింది. ఆ పొడిగించిన భాగంలోనే సందర్భంగా మరి లొసుగులను కూడా పూర్తి స్థాయిలో మరి లేకుండా చేసి అన్ని ఉపకులాలకు మాదిగ ఉపకులాలతో పాటు అందరికీ కూడా సామాజిక న్యాయం అందించే విధంగా మరి ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం. కులాల మతాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు పటేల్ ప్రసాద్ అన్నారు. పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం జరుపుతున్న కట్టడంపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
హిందూ సంఘాల ఐక్యవేదిక వర్ణి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ వర్ణి కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనకాలే ఉన్న చర్చ్ వద్ద 50 అడుగుల ఎత్తులో ఒక కట్టడాన్ని దేవ సహాయం అనే పోస్టర్ నిర్మిస్తున్నారన్నారు. దీని విషయంలో ఇంతకు ముందే హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు తిరిగి ఆ నిర్మాణాన్ని చేపట్టారన్నారు. ఆ చుట్టూ గ్రామంలో ఎలాంటి క్రైస్తవులు లేనప్పటికీ కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. అక్కడ ఉన్న చర్చ్ కి ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్, అలాట్మెంట్ లేనప్పటికీ చర్చ్ నిర్మించి ఇప్పుడు మళ్లీ ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న సెక్రటరీ, ఎంఆర్ఓ ఎవరు కూడా స్పందించడం లేదని, హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణం చేపడుతున్న ఆ పాస్టర్ దేవ సహాయంపై చర్యలు తీసుకోవాలని, ఆ కట్టడాన్ని తొలగించాలని కలెక్టర్ కు విన్నవించారు. అలా జరగని పక్షంలో తీవ్రమైన ఉద్యమం వర్ణి కేంద్రంగా జరుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పిట్ల స్వామి, పార్వతి, మురళి, బోత్ కిషన్, భాస్కర్, సుబ్రహ్మణ్యం స్వామి, ప్రతాప్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సిఎస్ఐ ఆధ్వర్యంలో ఒక చర్చి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ చర్చిని వర్ణి మండల కేంద్రంలో 30 అడుగుల మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ ఈరోజు 55 అడుగుల వరకు తీసుకెళ్లడం జరిగింది. గతంలో అక్కడ వర్ణి మండల కేంద్రానికి సంబంధించిన వాళ్ళు అప్పుడున్న కలెక్టర్ గారికి, అప్పుడున్న డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. హైకోర్టు నుంచి స్టేది కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ క్షణం ఆపేసి ఇప్పుడు మళ్ళీ ఆ పని మొదలు పెట్టారు. దానికి పూర్తిగా పిల్లర్లు కూడా లేవు. అది ఏ క్షణం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఆ అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని చెప్పేసి హిందూ ఐక్యవేదిక నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు, లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ రిజిస్ట్రార్. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, తుది ఫలితం రావడానికి మరింత సమయం. ప్రజావానికి 62 ఫిర్యాదులు, సత్వర పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆదేశం. మహిళా దినోత్సవంలోగా ఇచ్చిన హామీలను అమలుపరచాలి, పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కవిత. గత సంవత్సరం అక్టోబర్లో మొదలైన చిచ్చు, అధికారి తీరును తప్పుపట్టిన డాక్యుమెంట్ రైటర్స్, అనీసా వలకు చిక్కిన సబ్ రిజిస్ట్రార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.